మేడం ఇప్పుడు నేను చూస్తున్నాను ఆలయంలో మీరు ప్రతి దగ్గర కూడా చూసుకుంటున్నారు. వాటర్ దగ్గర కానీ ప్రతి దగ్గర భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ప్రతి దగ్గర నుంచి చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా మీరు ఎన్నో ఆలయాల్లో ఈవోగా చేశారు. మీ అనుభవం ఏ విధంగా ఉంది? ఏ ఆలయాల్లో చేశారు? అంటే నేను ఇప్పుడు భక్తులు దేవాలయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ స్వామి దర్శనం చేసుకుని సంతోషంగా తిరిగి వెళ్ళే విధంగా చూడాల్సిన బాధ్యత ఒక ఈవోగా సేవకురాలుగా నా బాధ్యత. కాబట్టి భక్తులు ఇప్పుడు వాటరు దగ్గర అక్కడ వాటర్ పట్టారా, భక్తులకు తాగడానికి అక్కడ మరి చలివేంద్రం పెట్టాము, మరి సేవకులు ఉన్నారా, భక్తులకు ఇస్తున్నారా అనేది చూడడం నా బాధ్యత. అట్లాగే క్యూ లైన్లోకి వెళ్ళేసి భక్తులకు మరి క్యూ లైన్లలో వాళ్ళు ఎంతసేపటి ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, మరి క్యూ లైన్ తొందరగా స్పీడప్ అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత నా పైన ఉంది. అట్లా నేను ఒక ఈవోగా అనుకోను. దేవాలయానికి కాలు పెట్టినప్పుడు ఒక రాజగోపురంలో ఫస్ట్ అక్కడికి రాగానే ఒక సేవకురాలుగా అనుకుంటాను. నేను ఈవో అనే ఒక అధికారి అనే భావం నాలో ఉంటే అహంకారం ఉంటుంది. అలా కాదు, సేవకురాలు అనుకున్నప్పుడు సేవ చేసే తత్వము మనసులో నుండి వస్తుంది మనకి. కాబట్టి ఒక సేవకురాలుగా అనుకొని సేవ చేసే భాగ్యం ఆ స్వామివారు నాకు ఇచ్చారు అని నేను అనిపించి ఒక సేవకురాలుగా మరి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడుస్తాను.